శివయ్య ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. 2026వ సంవత్సరం జూన్ 10వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఎలా ఉన్నాయి? ఈరోజు దినఫలాల ప్రకారం మీ సొంత వాళ్ళే మీ పైన కల్లెర చేస్తారు. ఎందుకు మీ పైన సొంత వ్యక్తులు కల్లెర చేస్తారు? అలాగే ఎటువంటి అంశాలు అనుకూలంగా, ఎటువంటి అంశాలు ప్రతికూలంగా? శ్రీ కనకదుర్గమ్మ జ్యోతిష్యాలయం. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ, పెళ్లి, సంతానం, కోర్టు సమస్యలు, చదువు సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, నరదిష్టి కోసం, లక్ష్మీ నిలకడ లేకపోవడం, సంతానం, గృహ శాంతి, బలిగ్రహ దోషాలు పరిష్కారం చేయబడును. స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం చేయబడును. గురూజీ గారి పేరు శ్రీ బాలాజీ రాజు గారు. గురూజీ గారి ఫోన్ నెంబర్ 9063857686. నమ్మకంతో గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. కన్యా రాశి వ్యక్తులకు ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి మీ యొక్క కన్యా రాశి వ్యక్తులు ఏం చేయాలి? ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది? పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, వీరు చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. కానీ ముఖ్యంగా ఈరోజు స్వజనుల నుండి మీకు వ్యతిరేకత ఎదురవుతుందని గ్రహస్థితులు సూచిస్తున్నాయి. మనకు అత్యంత చేరువైన వారు లేదా కుటుంబ సభ్యులు లేదా బంధువులు లేదా స్నేహితులు అంటే మన యొక్క జీవితంలో శ్రేయస్సుకే కాకుండా శత్రుత్వాన్ని కూడా కలిగించగలరు. ఎందుకంటే మనకు ఎదురుగా నిలబడగలిగే శక్తి వారి దగ్గరే ఉంటుంది. కాబట్టి ఈ ఫలితాల వెనుక ఉన్న జ్యోతిష్య శాస్త్ర సూత్రాలు, ఆచరణాత్మక విశ్లేషణ, మనోభావాల ప్రభావం, పరిష్కార మార్గాలను గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అయితే ఈరోజు ఈ యొక్క జ్యోతిష్య ప్రాముఖ్యత చూస్తే బుధవారం యొక్క ప్రభావం అనేది అధికంగా ఉంది. అలాగే ఈరోజు చంద్రుడి యొక్క స్థితి చూస్తే చంద్రుడు మనస్సును సూచిస్తాడు. చంద్రుడు అనుకూల స్థానంలో లేనప్పుడు కుటుంబ సభ్యులతో అపార్థాలు కలగవచ్చు. ఈరోజు చంద్రుడు కన్యా రాశి వారికి వ్యతిరేక దృష్టి వేస్తున్నట్లు జ్యోతిష గణనలు తెలుపుతున్నాయి. గ్రహస్థితిలో చూస్తే కేతు లేదా రాహు దృష్టి బంధువుల ద్వారా కష్టాలు కలిగించే పరిస్థితులను తీసుకొస్తుంది. కన్యా రాశి వారికి శుక్రుడు ఈ కాలంలో కొన్ని అపార్థాలు, అహంకార భావాలను పెంచవచ్చు. అయితే ముఖ్యంగా సొంత వాళ్ళే మీ పైన కల్లెర చేస్తారు అనే ప్రశ్నకు సమాధానాన్ని కనుక పరిశీలించినట్లయితే మీరు చెప్పిన మాటను వారు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. చిన్న విషయాన్ని పెద్దది చేసి మీ పైన కోపగించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా అపార్థాలు తలెత్తే అవకాశాలు సొంత వ్యక్తుల మూలంగా మీకు రావచ్చు. అంటే అది మీ యొక్క స్నేహితులు కానీ, బంధువులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, ఈ విధంగా మీ యొక్క సొంత వ్యక్తులే, మీ యొక్క శ్రేయాభిలాషులే మీ పైన కల్లెర చేయడం, మీ యొక్క మాటలను అపార్థం చేసుకొని తప్పుగా అర్థం చేసుకొని మీ పైన కోపగించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే అసూయ కారణంగా కూడా ఈ విధంగా సొంత వాళ్ళే మీ పైన కల్లెర చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ లోపల ఇటీవల వచ్చినటువంటి ఎదుగుదలను చూసి, ప్రతిష్టను చూసి, లేదా మీ యొక్క విజయాల కారణంగా కొంతమంది దగ్గర బంధువుల్లో అసూయ పెరిగి వారు మీ మీద ప్రతికూలత చూపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ధన సంబంధిత విభేదాలు కూడా రావచ్చు. అంటే ఈరోజు మీరు డబ్బు, ఆస్తి లేదా ఆర్థిక నిర్ణయాల విషయమై కుటుంబంలో తగువుల పాలయ్యే అవకాశం కూడా ఉంది. అలాగే మీరు ఎవరికైనా గౌరవం ఇవ్వకపోవడం లేదా వారిని పట్టించుకోకపోవడం వల్ల కూడా ఈరోజు మనల్ని పట్టించుకోవట్లేదు అనే భావన కలిగి మీ పైన వారు ఆగ్రహం చూపించే అవకాశాలు ఉన్నాయి. మీరు ఏదైనా శుభకార్యాలకు వెళ్ళడం కానీ, మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడం కానీ, ఇటువంటి పరిస్థితులు ఉన్న వారి ఇంట్లో కూడా ఈ విధంగా మమ్మల్ని
పట్టించుకోవడం లేదని సొంత వ్యక్తులే మీ పైన కల్లెర్ర చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు కన్యారాశి వారికి కుటుంబ పరంగా ఫలితాలు గనక గమనించినట్లయితే కుటుంబ సభ్యుల్లో మీ యొక్క మాట వినకపోవడం, తగాదాలు పెరగడం జరుగుతుంది. పెద్దలు మీరు తీసుకున్న నిర్ణయంపై అనుమానం వ్యక్తం చేయవచ్చు. అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెలతో చిన్న గొడవలు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థికపరమైన అంశాల విషయంలో చూస్తే డబ్బు విషయంలో అపార్థాలు వచ్చే రోజనే చెప్పుకోవాలి. ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే గనక తిరిగి తీసుకోవడంలో మీకు సమస్యలు ఎదురు కావచ్చు. కొత్త పెట్టుబడులు ఈరోజు అనుకూలం కావు అనే విషయాన్ని ఖచ్చితంగా కన్యారాశి వ్యక్తులు గమనించాలి. ఉద్యోగస్తులకు అలాగే వ్యాపారస్తులకి ఈరోజు దినఫలాల్లో చూస్తే సహచరులు లేదా భాగస్వాములు మీ వెనుక విరోధం చూపించే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క కృషికి తగిన గుర్తింపు మీకు లభించకపోవచ్చు. మీరు నమ్మిన వారే మీ పైన విమర్శలు చేసే అవకాశం కూడా ఉంది. అలాగే ప్రేమ, దాంపత్య జీవితాన్ని కనుక చూస్తే జీవిత భాగస్వామి మీ యొక్క మాటల వల్ల బాధపడవచ్చు. ప్రేమ జీవితంలో మీకు అపార్థాలు రావచ్చు. సర్దుబాటు, సహనం అనేది ఈరోజు మీకు చాలా అవసరం. అయితే ఈరోజు ఆరోగ్యపరంగా మానసిక ఒత్తిడి కాస్త ఎక్కువగానే ఉంటుంది. కడుపుకు సంబంధించిన సమస్యలు, నిద్రలేమి కలగవచ్చు. ధ్యానం, యోగా అనేవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. అయితే ఈరోజు శని ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఫలాలను అనుభవించే పరిస్థితి మీకు వస్తుంది. మీరు గతంలో ఎవరికైనా అన్యాయం చేసి ఉంటే గనక ఈరోజు వారు మీ పైన ప్రతికూలంగా ప్రవర్తించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దాన ధర్మాలు చేయండి. మంచి శుభకరమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.